రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సరే, ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే రీసెంట్ గా అంబానీ గారి సంబంధించిన న్యూస్ 18 అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది సార్. వీళ్ళు ఏం చెప్తుందంటే వైసీపీకి దళితుల ఓట్లన్నీ కూడా దూరం కాబోతున్నాయి, ఓట్ బ్యాంక్ అంతా కూడా దళితులది అసలు దొరకదు వైసీపీకి అని చెప్తుంది. అంటే కాంగ్రెస్ టీడీపీ ఫేవర్ లో ఉంది. మరి దీన్ని బట్టి చూసుకుంటే జగన్ గారికి పెద్ద మైనస్ అని అనుకోవచ్చు సార్. ఏం కాదు, జగన్ కి మోడీ గారు ఒక మాట చెప్పడం వలన ముఖేష్ అంబానీ వల్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడనే అపవాదం ఉన్నా కూడా ఓకే, ఆయిల్ ప్రాబ్లం ఒకటి ఉంది. గోదావరి బేసిన్ లో ఉండే ఆయిల్ ఫ్రీగా తీసుకుంటాడు ఎవరు ముఖేష్, దానిలో వాటా అడిగాడు ఆయన ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు ఆ వివాదంలో ఆయన లేపేశారేమో అని ఒక వదంతు చాలా ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది. ఓకే, పైలట్స్ కి ఏదో డబ్బులు ఇచ్చి ఏ చేశారు మొత్తానికి సంథింగ్ ఈజ్ దేర్. దాని మీద దాన్ని ఎవరో ఫిల్మ్ కూడా తీయమని అడిగారు. ఐ డెంట్ లైక్ దట్ యాక్చువల్గా. సో అప్పుడు ముఖేష్ అంబానీ జగన్ ఇంటికి వెళ్ళగానే మనవాడు సీట్ ఇచ్చాడు. ఎందుకంటే మోడీ పంపాడు, అంతా వీరాతీసి కదా. రేపు పొద్దున ఎలక్షన్ ఫండ్లకి 5,000 కోట్లు ఇవ్వాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏదో ఫండ్స్ వచ్చినాయి కదా, ఎస్బీఐ ద్వారా ఇవ్వచ్చు అనమాట. సో ఎనీ బ్యాంక్ ద్వారా ఇవ్వచ్చు. ఇతను ఇంటికి రాగానే వైఎస్ రాజశేఖర్ వైఎస్ఆర్సీపీ సీట్ ఇచ్చారు వాళ్ళకి, ఇచ్చారు కదా. అది అక్కడి వరకు వచ్చాడు. ముఖ్య ఎమ్మెల్యే అంటాడు, సీఎం కలడానికి వచ్చాడు. అందరూ ముక్కు వదిలేసినారు. అది వైఎస్ రాజశేఖర్ చచ్చిపోవడానికి కారణమే ఆయన అన్నారు. ఇక్కడ ఒక లిటిగేషన్ ఏంటంటే సిఎన్బిసి సిఎన్ఎన్ అని ఆయన కొన్నాడు మీడియాలో రావాలని. దాని బోలం డబ్బు ఉంది, వెంచర్ క్యాపిటల్ పెట్టడానికి పబ్లిక్ అమౌంట్ 1,000 కోట్లు ఉంది. మీడియా సంస్థను కొనేశారు. సిఎన్ఎన్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు సమ్ అదర్ కంట్రీ. ఇక్కడ సిఎన్ఎన్ ఐబిఎన్ అని మళ్ళీ ఇక్కడ ఇండియాలో పెట్టారు. ఓకే, సిఎన్బిసి ఇవన్నీ కూడా కొనేసి ఈయన రామోజీరావు గారు కష్టంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక 1,000 కోట్లు ఇచ్చాడు. ఏదో ఒక 7% ఏదో ఎవరితో కొనిపించి మొత్తానికి ఈటీవీలో. ఎందుకంటే అప్పుడు మన మార్గదర్శక మీద ప్రాబ్లం వచ్చింది కదా, మార్గదర్శక మీద ఉండవిల్ అరుణ్ కుమార్ ప్రాబ్లం పెట్టినప్పుడు తిరిగి కట్టారు డబ్బు అంతా. యాక్చువల్గా మంచి మార్గదర్శక అయినా కూడా దాని మీద ఒక వివాదం పట్టుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట వల్ల ఉండవిల్ అరుణ్ కుమార్ చేసిన పనికి. మొత్తాన్ని ఈ రోజు కూడా కష్టపడుతున్నాడు. సో ఆ టైంలో ఆయనకు ఒక 1,000 కోట్లు కావాలి, ఇంకా ఎక్కువ కావాలి ఎవరికి, మన ఈ రామోజీరావు గారికి. సో కావాలంటే ఆయన దగ్గర ఉన్న కట్టలు తీసిచ్చాడు కదా, రైట్ఫుల్ గా రావాలి, వైట్ రావాలి. ఇచ్చే మగాడు ఈయన ఒకడే, ఎవరు ముఖేష్ అంబానీ ఇవ్వాలి. ముఖేష్ అంబానీ ఎందుకు ఇచ్చాడు? మొత్తం కొనేయడానికి రెడీగా దాన్ని ఒక 2,000-3,000 కోట్లకి ఈటీవీని కొనేశాడు. ఈటీవీ ఇస్ నాట్ బిలాంగ్ టు ఈయన. ఒక ఈటీవీ ఒక ఛానల్ అయింది, మిగతా అన్ని ఈయనవే. ఏది అండర్ ద నేమ్ ఆఫ్ 18 ఛానల్ 18 అనమాట. సిఎన్బిసి, సిఎన్ఎన్, ఐబిఎన్ ఇవన్నీ కూడా ఆయన. ఓకే, క్లియర్ గానే మీకు అర్థమవుతుంది, జనాలకు అర్థం అవుతుంది. సో అప్పుడు మార్కెటింగ్ మళ్ళా ఇండియా ఆయనకున్న సంస్థల్లో ఉన్న ఇవన్నీ మార్కెటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీ లో ఉంది కాబట్టి వీళ్ళ ఆఫీసు రామోజీరావు గారు చేస్తారు అది. సో ఇప్పుడు ఎవరెవరో మనిషి ముఖేష్ అంబానీ గారికి కావాల్సిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు ఎవరికి ఏళ్ళు మీడియా తొత్తు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సో ఆ విధంగా వచ్చింది అనమాట అది. చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి అలా కట్టుకొస్తున్నాడు. ఆయన క్వైట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆయన అంటే నాకు ఆయన ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు ఎందుకంటానంటే నాట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్, ఒక గొప్ప స్టూడియో కట్టాడని దాని మీద గౌరవం అంటే నాకు. ఈ ఇండస్ట్రీకి 1,000-2,000 కోట్లు పెట్టి కట్టినది ఎప్పటికీ ఉంటుంది. అది ప్రపంచం అంతా మాట్లాడుకునే అంత గొప్ప స్టూడియో కట్టాడు కాబట్టి ఆయన గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు. కానీ అంత మాత్రాన ఆయనకి మిగతా ఇటువంటి అన్నీ ఉన్నాయని చెప్పకుండా ఎలా మానేస్తాం? ఇదే తమ్ముడు ప్యాకెటే అటైపు మనం అంచేత. ఇదిలో ముఖేష్ అంబానీకి కావాల్సిన వ్యక్తి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే ఫస్ట్ రామోజీరావు గారు. ఆయన బిజినెస్ అంతా అక్కడే ఉంది. సిఎన్ఎన్ అవి ఎక్కడ ఉన్నారు మీరు? రామోజీ ఫిల్మ్ సిటీలో. అదేప్పుడు అవన్నీ కూడా ఆయన గంట కడతాడో మరి అదే అండర్స్టాండింగ్ తెలియదు మనకి. దట్ ఈస్ రన్ బై రామోజీరావు గారు. అండర్స్టాండ్? ఈయన
ఎంటైర్ స్టూడియో కూడా కొనేయడానికి కూడా ఈ కెన్ బి రెడీ. పబ్లిక్ అమౌంట్ కదా, పబ్లిక్ డివిడెంట్ ఇవ్వాలి, పబ్లిక్ ప్రాఫిట్ చూపించాలి. కానీ అది అమ్మలేదు ఆయన ఇంకా. యూ అండర్స్టాండ్ నౌ? క్లియర్ గా అర్థమవుతుందా? వాళ్ళు కొంటారు, వాళ్ళు డిజిటల్ వాళ్ళు కొంటారు, బికాస్ ఇట్స్ హాట్ కేక్. మనం అనుకుంటాం ఏ షూటింగ్ లేవని. దట్ హెస్ గాట్ ఎ వెరీ గుడ్ బిజినెస్ విదిన్ ఇట్స్ ఓన్ పరివ్యూ అనమాట రామోజీరావు గారిది. రామోజీరావు గారు నెవర్ ఫెయిల్డ్ ఎనీవేర్. ఒక మార్గదర్శిలో దొరికిపోయాడు. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చిట్ ఫండ్ కంపెనీ. అవును. శ్రీరామ్ కూడా దగ్గర రాలేదు, కపిల్ చిట్ ఫండ్ కూడా దగ్గర రాలేదు. అంత గొప్ప చిట్ ఫండ్ కంపెనీ అది మార్గదర్శి. అటువంటి దాంట్లో టెక్నికల్ మిస్టేక్స్ కొన్ని పట్టుకుని ఏకల పేకల్లాగి బ్యాడ్ చేశారు. అక్కడ పట్టాడు, ఎవరు నష్టపోలేదే. ఎవరన్నా ఒకటి చూపించండి. సో ఇవి యాక్చువల్ ఫ్యాక్ట్స్, నిజాన్ని మనం నిర్భయంగా మాట్లాడుకోవాలి. కాబట్టి దట్స్ వై ఇది చేస్తారన్నమాట. కేసీఆర్ కూడా బెదిరించడానికి ట్రై చేశాడు. బికాస్ దట్ ఎంటైర్ ఫిల్మ్ సిటీ లొకేటెడ్ ఇన్ తెలంగాణ కాబట్టి. అప్పుడు ఈయనకి డబ్బులు ఇవ్వటం వల్ల ఏది జరిగిపోయినాయి. ఇవన్నీ గవర్నమెంట్ చేత రేవంత్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు మీడియాగా. మీరు చూడండి, ఈటీవీలో రేవంత్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈయనకి కాంగ్రెస్ లో ఎంతమంది ఉన్నారు, ఆర్ఎస్ఎస్ లోను బీజేపీలో కూడా అంత పెద్దగా ఉంటారు. లేకపోతే ఒక అమిత్ షా హోమ్ మినిస్టర్ ఆయన ఇల్లు కలిసి వచ్చాడు. ఎస్ఎంఏకి ఒక 1 year బ్యాక్, 9 months బ్యాక్ హోమ్ మినిస్టర్ వెంట మీట్ రామోజీరావు గారు. ఈజ్ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్, మీడియా పర్సన్. అవును. ఇటువంటి చిన్న చిన్న బిజినెస్ లో ఆయనకు ఉన్నా కూడా ఎక్కడ దొరకడు ఆయన. ఈ వయసులో దొరికేటట్టు చేయడు. బికాజ్ ఆయన డిపార్ట్మెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఆడిటింగ్ అనుకో సెపరేట్ ఆడిటర్స్ ఉంటారు. ఒక ఇండివిజువల్ కార్పొరేట్ స్టైల్లో మేనేజ్ చేస్తున్న వాడు ఎవరన్నా ఇండియాలో ఎవరన్నా సౌత్ ఏషియాలో ఉన్నారంటే దట్ ఈస్ రామోజీరావు. మీకు అర్థమైంది ఒకటి, అంతటి ప్రతిభావంతుడు కాబట్టి ఎవరు ఏం చేయలేరు. హోమ్ మినిస్టర్ వెళ్ళడానికి అక్కడికి ఆయన ఫిలిం షూటింగ్ చూడడానికి అలాగలేదా, డైరెక్ట్ గా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాడు. ఆయన గౌరవించి రమ్మన్నారు. మీకు అర్థమైంది ఒకటి. సో అది చేతనే అతనంటే జగన్ వాళ్ళందరికి భయం. ఈక్వల్ మీడియా అని పెట్టారు, సాక్షి అని పెట్టి. మీకు అర్థమైందా? ఇంకా దెబ్బ కొట్టాలి కాబట్టి వాళ్ళ ఫాదర్ అప్పుడు పెట్టిన ఫిట్టింగ్, మార్గదర్శి ఫిట్టింగ్ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు, అది ఇతను సపోర్ట్ చేసి బయటకు పట్టుకొచ్చేట్టు మన ఫైనల్ వాళ్ళ తప్పని తేల్చారు. డబ్బులు కట్టేస్తారు, అందులో ఉన్నవాళ్ళు డబ్బులు కట్టాడే. కట్టి మళ్ళా రైట్ఫుల్ ఎలా చేయాలో చేస్తారు వాళ్ళు. వాళ్ళతో పడగొట్టిస్తారు విజయవాడ మార్గదర్శి ఆఫీస్. యూ అండర్స్టాండ్? మంచి సెంటర్ లో ఉన్నది అది వచ్చారు. ఆయన బిల్డింగ్లు చాలా బాగుంటాయి. రామోజీరావు గారు ఇక్కడ కూడా చూసినా కూడా ఆయన ఈ దీనికి సంబంధించి కళాంజలి అని ఆఫీస్ అని చాలా చాలా బాగుంటాయి, స్ట్రాంగ్ గా కడతారు. దాన్ని బట్టి చెప్పేసి ఇది రామోజీరావు గారి బిల్డింగ్ అని. నేను ఫ్యాన్ అనే కాదు, యాక్చువల్ ఫ్యాక్ట్ అది. ఓకే, అని చేత ముఖేష్ అంబానీ గారికి ఒక ఫోన్ చేస్తే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా చేసి పెడతాడు. అసలు ఈ కలయిక పెట్టింది, వీళ్ళిద్దరిని కలిపింది చంద్రబాబు నాయుడే. అండర్స్టాండ్? మన రామోజీరావు గారితో కలిపింది మెయిన్ మధ్యవర్తి ఆయనే. ఆయన 1 రోజు 2 రోజులు కాదు కదా, 9 years సీఎం. అంత ముందు కూడా వాళ్ళ మామగారే సీఎం రామారావు గారు. వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ చంద్రబాబు నాయుడు. కాకపోతే అతని యొక్క బుద్ధి నాట్ కరెక్ట్, ఎప్పటికప్పుడే వాడేసుకుంటాడు కాబట్టి లోకి అయిపోయాడు. ఇప్పుడు అదేనా, అది అమిత్ షా గారు అడిగితే చెప్తాడు బాగా. అమిత్ షా గారిని అదే అడిగారు సార్. అందుకనే మీ క్వశ్చన్ గురించి లీడ్ ఇచ్చాను నేను. అవును, అదే ఒక ఇంటర్వ్యూలో మరి మోదీ గారిని టెర్రరిస్ట్ అన్న వ్యక్తితో మీరు ఎలా పొత్తు పెట్టుకుంటారు అని అడిగితే ఆయన చంద్రబాబు నాయుడు గారు బుద్ధి వచ్చింది అని అంటూ మాట్లాడారు. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? యాక్చువల్ గా ఎన్డీఏలో ఉన్నప్పుడు ఈయన మెయిన్ పర్సన్, ఎవరు ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అక్కడ పార్లమెంట్ లో. సో ఈయన్ని ప్రెసిడెంట్ చైర్మన్ అంటారు చేశారు. అప్పుడు ఆయనకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది మోడీ గారికి. ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను. చాలా ప్రాబ్లం వస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కన్విన్స్ చేయ మరి అని మీరు ఎవరైనా అంటారు కదా, మోడీ ఓన్లీ సీఎం దట్ టైమ్. మోడీ ఎవరు ఎక్స్పెక్టెడ్ మోడీ విల్ గ్రో టు ప్రైమ్ మినిస్టర్ కదా, బట్ సేమ్ ఆర్ఎస్ఎస్ కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ సీనియర్ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, మోస్ట్ డిసిప్లిన్డ్ పర్సన్. ఓకే,
ఈ లవబుల్ పర్సన్. మిగతా పార్టీ వాళ్ళు కూడా లవ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇండియాలో అటల్ బిహారీ వాజ్పేయి. అవును. చైతన్య రథం ఎక్కి మొత్తం చేసిన ఆయనే కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారికి హాస్ గాట్ బెటర్ న్యూట్రల్ పొజిషన్. పెద్ద వ్యక్తిగా ఈ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ ఫ్రమ్ మెనీ కంట్రీస్ ఆల్సో. అంత బాగా మాట్లాడేవారు అనమాట ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి దానికి అప్పుడు సో యూ కన్విన్స్ అంటే ఇతను మోడీ గారు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదు. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తున్న టైంలో నీ కారులో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా కూడా ఇవ్వలేదు. ఆ కక్షే ఇప్పుడు పెట్టుకున్నాడు. మొన్న చెప్పాను కదా మోడీ గారు పౌలు అంటాడని, పొరలు ఇప్పుకుంటుంది కానీ ఎప్పుడో పాడేస్తుంది కానీ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఇది స్నేక్ మోడీ గారు అంచా దగ్గర రప్పించుకున్నా కూడా వీళ్ళు పర్సెంటేజ్ అంతా 4% కమ్మాస్తుంది. ఏదో విధంగా అసలు పార్టీ లేకుండా చేసేద్దాం అనేది ఆయన స్ట్రాటజీ. అక్కడ రప్పించి 3 రోజులు వెయిట్ చేయించి 3 రోజులు నాకు తెలిసి 3 నెలల నుంచి వెయిట్ చేస్తారు వీళ్ళు. ఎందుకు ఇది కేసులు ఉన్నాయి ఆయన మీద, అవన్నీ రైట్ గా తీసిపెట్టి ఫైల్ హ్యాపీగా ఇచ్చాడు జగన్, ఒక సెపరేట్ డిపార్ట్మెంట్. ఓకే, జగన్ మట్టుకు ఏదో చేయలేడు. అతనే కూడా ఉన్నాయి కదా, అతనికి కూడా ఉన్నాయి. అవును, ఇతరులను అలా పెట్టుకుని వీళ్ళందరినీ ఎవరెవరికైతే కేసులు ఉన్నాయో వాళ్ళందరూ అన్ని స్టేట్లలో వాళ్ళు అలా పట్టుకున్నారు. వాళ్ళు అందరినీ ఒకసారి చేస్తే దొరికిపోతారు కదా. అందుకనే కవితను చేశారు ఇక్కడ, నెక్స్ట్ ఆయన చేయలేదు. చేయడానికి అంత వీలు లేదు. కేజ్రీవాల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చాలా మంది ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లైక్స్ ఓన్లీ కేజ్రీవాల్ దాన్ మోడీ. ఓకే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఈక్వేషన్ విత్ ముఖేష్ అంబానీ ఏంటంటే బికాజ్ ఆయనే ఇంట్రడ్యూస్ చేశాడు. రామోజీరావు గారికి ఇన్ని లబ్ధులు జరుగుతున్నాయి, అమ్ముకున్నారు అని చేశారు చెప్పి ఈజ్ ఎ గాడ్ ఫాదర్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఆల్ ద పీపుల్ మీడియా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పడదు, ఏది అన్నకి 4 పడకపోవచ్చు, కానీ ఈయనకి గాడ్ ఫాదర్. చంద్రబాబు నాయుడు గారు గాడ్ ఫాదర్. ఆ విషయం అందరికీ తెలుసు నేషనల్ లెవెల్లో. అర్థమైందా? కాకపోతే జగన్ కొన్న అడ్వాంటేజ్ అంటే నేను మీకు 20 సీట్లు ఇస్తాను అన్నాడు అనమాట తను. మీకు అర్థమైందా? ఎంపీ సీట్లు కానీ ఎలక్షన్ లో గెలిచే స్ట్రాటజీలు జగన్ దగ్గర బాగా ఉన్నాయి. ఏటీఎం స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఎంత మంది బ్యాట్ చేస్తారు అతను, అయినా కూడా బ్యాట్ అవ్వట్లేదు. కానీ ఒక ఇండియా వీళ్ళు సర్వే చేసిందంటే వీళ్ళు సర్వే చేసినంత మాత్రమే మారిపోద్దా? వీళ్ళు సర్వే బ్యాట్ అని చెప్తారు, అది ఈక్వల్ గా ఉంది అని అనుకోండి. ఈక్వల్ కాదు జగన్ రావడానికి చెప్పాడు అంటాడు చంద్రబాబు నాయుడు. అది నాకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్తాడు. నువ్వు చెప్పేది అయిపోతారా? ఇన్నిసార్లు వాళ్ళు చెప్పింది జరగలేదు. ఇండియా టుడే చేసే సర్వే జరగలేదు. లగడపాడులో ఉంటుంది. లగడపాడు సర్వే చేసి చేశాడు. ఎంత కాదనుకుంటా, ఎంత వైఎస్ఆర్ పార్టీ అయినా అతను అమ్మడే కాబట్టి నాకు స్కూల్ జూనియర్. సో అతను ఇది చెప్పాడు, తర్వాత అయిపోయాడు. ఆ కమ్యూనిటీ బుద్ధి అలాగే ఉంటుంది, నువ్వు ఎన్ని చేయి అలాగే ఉంటుంది. వాళ్ళ తరఫున మాట్లాడుకుంటారు. అలా మాట్లాడడం వల్ల జనాలు మారిపోతారు. అందరూ చంద్రబాబు రాజగోపాల్ కూడా అంటున్నాడు చెల్లిగా వచ్చేస్తాని. ఆ టైంలో అంటే ఓట్లు వేస్తారు కదా, అంత లేదు. జనాలకి డబ్బులు ఎక్కడ పడుతున్నాయో చూసుకుంటారు ఇప్పుడు. అంచేది జగన్ ఇంటాక్ట్ గా ఉన్నాడు. జగన్కి 70 ఏళ్ళు, వీళ్ళంతటి వీళ్ళు ఒక 10 సీట్లు వస్తే ఓకే, 10 సీట్లు రాకపోతే ఎవరికి వస్తాయి? అతనే వస్తాయి. మీకు అర్థమైనప్పుడు జగన్ నేను ఇస్తాను ఆయనకి అంటే ఆయన చెక్కు చదువుకుంటే జైలు పంపరాయండి. ఇతను ఇలా ఎన్నో చేస్తూ ఉంటాడు. సిఎన్ఎన్ చెప్తే ఏంటంటే బాబు దాంట్లో నెంబర్ 1 అది. దిస్ ఇస్ నాట్ నెంబర్ 1. సిఎన్ఎన్, టీవీ 18, సిఎన్బిసి ఇవన్నీ వాళ్ళే. ఓకే, దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్. ఎన్డీటీవీ నొక్కేసారు వీళ్ళు. బీజేపీ వాళ్ళు ఎన్డీటీవీ నొక్కేసారు. ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ వాళ్ళదని దెబ్బేసి దాన్ని ఎవరితో కనిపించి అథారిటీ కనిపించారు. అదేనా మీడియా గురించి వస్తే ఇన్ని చెప్పాలి. సో బీజేపీ నోస్ హౌ టు రూల్ ద కంట్రీ. ఓకే, అండ్ ఆల్సో ఈయనకి మించిన చాణక్యుడు ఎవడు? అమిత్ షా. ఆయన ఎక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేసినా ఆ స్టేట్ లో గెలవడం తప్పి ఓడిపోవడం లేదు. ఓకే, రెబల్ ఎవరు? యోగి ఆదిత్యనాథ్. అటు వేస్తే ఆడి చేయడు, ఇటు వేస్తే ఇటు చేయడు. వేషధారణ మట్టుకు కషాయ వస్త్రం, లోపల మట్టుకు యాక్షన్ హీరో స్క్వేర్ జనేగర్. అలాగనమాట.
ఓకే. ఇక టర్మినేటర్ ఐ లైక్ హిమ్. మోడీ గారి తర్వాత నేను బాగా లైక్ చేసింది ఇండియాలో యోగి ఆదిత్యనాథ్, యంగ్, ఎనర్జెటిక్, సన్యాసి, ఎవ్రీథింగ్. సో ఇది మన 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 ఇంటర్వ్యూలో తక్కువలో ఎక్కువ అయిపోవాలి, మన జనాలకు అర్థమైపోవాలి. ఓకే.